ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, అందువలన జిల్లాలో ఉండే అందరూ రేపు శనివారం సాయంత్రం 4 గంటలకి ఏబిఎం కాంపౌండ్కి వస్తే అక్కడి నుండి భారీ ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుంది. అందువలన నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగలందరూ మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత గురించి, అదేవిధంగా మాదిగలకు సంక్షేమం గురించి, అదేవిధంగా మాదిగల అభివృద్ధి కోరుకునే మాదిగలందరూ కూడా రేపు జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభకి ఇంటికి ఒక సభను వచ్చి మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అందువలన ప్రతి ఒక్క మాదిగలు, ప్రతి ఇంటికి ఒక మాదిగల తప్పున వేలాది మంది మాదిగలు వచ్చి మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందువలన నెల్లూరు జిల్లాలో గత పట్రా ప్రకాశ్రావు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక మూడూరు ఎమ్మెల్యేగా పట్రా ప్రకాశ్రావు ఉండేడు ఎమ్మెల్యేగా ఆయన తరం నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు సీట్ ఇచ్చి మాదిగల్ని ఎమ్మెల్యే చేసిన పాపాన్ని పోలేదు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది మాదిగలు చేసుకున్న పాపమో ఇది మాకైతే అర్థం కావట్లేదు. ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 లక్షల మంది మాదిగలు ఉంటే ఈ నెల్లూరు జిల్లా మాదిగల్లో ఒక ఎమ్మెల్యే సీటు కానీ 2 చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఎత్తుకుంటే 5 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ ఎంపీ సీట్లు, ఆ ఎమ్మెల్యే సీట్లు ఒక్క సీటు కూడా మాదిగలు ఇవ్వకుండా మాదిగలకు అసలు ఈ జిల్లాలోనే ఓట్లు లేనంటే విధంగా ఈ రాజకీయ పార్టీలో మాదిగలను మోసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మాదిగలకు సీటు ఇవ్వలేదు సరే, కనీసం మాదిగలు నామినేట్ పదవుల్లో కూడా మాదిగలు న్యాయం చేయకుండా మాదిగలు మోసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మాదిగలకి ఎక్కడ కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వాల, 5 అసెంబ్లీలో 2 ఎంపీల్లో కనీసం ఎమ్మెల్సీ అన్నా మాదిగలకి ఇచ్చి న్యాయం చేయాలని అదే మేము గొంతు దించుకొని అరుస్తున్నా కూడా మాదిగల ఊసెత్తిన పార్టీ కూడా ఎక్కడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగలకు ఇవ్వాలి, జస్టిస్ పుట్టయ్య కమిషన్ ఏర్పాటైన కాడి నుంచి కూడా ఎస్సీ కమిషన్ మాదిగలకు ఇవ్వలేదు, ఆ కమిషన్ చైర్మన్ మాదిగలకు ఇవ్వాలని అనేక దఫాలుగా గొంతు చించుకొని మేమందరం కూడా పెద్ద పెద్ద ధర్నాలు ర్యాలీలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి చేయంకుంటున్నట్టు లేదు. ఎందువల్లంటే అసలు మాదిగలు ఈ జిల్లాలో ఉన్నారా లేరా అనే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేస్తూ ఉన్నాయి. అందువలన రేపు నెల్లూరులో నర్తకీ సెంటర్లో జరిగిపోయే మాదిగల యుద్ధభేరి మహాసభ ఈరోజు మాదిగలకు సంక్షేమం, మాదిగల అభివృద్ధి, మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలకే మాదిగలు ఓట్లు వేస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా చాలా బాగా సంతోషంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు మద్దతు ఇచ్చి వర్గీకరణకి పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మాదిగల సంక్షేమం, మాదిగల అభివృద్ధి, మాదిగల రాజకీయ ప్రాధాన్యత లేని పార్టీలకు కూడా మాదిగలందరం కూడా ఆ పార్టీలను కూడా విలేచదానికి కూడా గ్రామాల్లో మాదిగలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అందువలన ఇంతకుముందు దప్పాల్లో మాదిగలకి ఓటు చైతన్యం లేదని మాదిగలను ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాదిగలకి సీట్లు పడలేదు, మనం ఓట్లు వేసుకుంటే చాలనే రాజకీయ పార్టీలకి రేపు రాబోయే ఎలక్షన్లో మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన మాదిగలకి ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుందో, ఏ రాజకీయ పార్టీ మాదిగల సంక్షేమం, మాదిగల అభివృద్ధి గురించి, మాదిగల రాజకీయ ప్రాధాన్యత గురించి ఆలోచిస్తుందో ఆ పార్టీలకే మాదిగల మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రేపు నెల్లూరులో జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభని విజయవంతం చేయవలసిందిగా, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే మాదిగలందరూ కూడా రేపు శనివారం 10వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా ఏబిఎం కాంపౌండ్కి వచ్చేస్తే ఏబిఎం కాంపౌండ్ నుంచి భారీ ర్యాలీ అనంతరం నర్తకీ సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అందువలన రేపు జరగబోయే మాదిగల యుద్ధభేరి మహాసభని అందరూ కూడా ఇంటికి ఒకరు సభను లెక్కనొచ్చి మాదిగల యుద్ధభేరి సభను విజయవంతం చేయవలసిగా కోరుతా ఉన్నాం.